నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్కరాల నాటికి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ అమలుపై లోకేష్ ను చంద్రబాబు మందలించాలి. మీడియా సమావేశంలో వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ భారత్. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రాజమండ్రి కలెక్టరేట్ వద్ద రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆందోళన. అభివృద్ధి కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గం దూసుకుపోతోందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు రూరల్ మండలం కాతేరు గ్రామానందు గల మిలిటరీ కాలనీ మరియు రావుగారి బిల్డింగ్ ప్రాంతాల్లో 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే సిసి రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే 1.80 కోట్ల రూపాయలతో కాతేరు వెంకట నగరం గ్రామాల్లో గల ప్రశాంతి నగర్, దాసరి నగర్, గ్యాస్ గోడౌన్ ఏరియా మరియు తిరుమల స్కూల్ రోడ్, వేణుగోపాలపురం ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన రంగయ్య చౌదరి, యానాపు యేసు, మద్ద మణి, గంగిన జాహ్నవి, కురుకూరి కిషోర్ దాస్, భూషణ్, ఈదల రాఘవ్ బాబు, పంచాయతీరాజ్ డికి రామకృష్ణ, ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, కొల్లి వెంకట్రావు, పోసుపో ప్రకాష్, వేముల చిన్న, బొబ్బతి దుర్గాప్రసాద్, సోమారు ఆనంద్, కాళ్ల వెంకటరమణ, బలగం కిరణ్, శ్రీనివాస్, గుమ్మడి నకులుడు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం దానిలో భాగంగా ఈ రోజున కాతేరులోను వెంకటనగరంలోను 2.5 కోట్ల రూపాయలతో వేసిన సీసీ రోడ్లు, అలాగే నిర్మించబోతున్న కాలువలకు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఒకటి రుడా గ్రాంటు, 2 MNRGSలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. కాతేరులో చాలా వరకు మ్యాక్సిమం వర్క్స్ అని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. రేపు పుష్కరాల నాటికి కాతేరు కొంతమూరు రోడ్డును వైడింగ్ చేయాలనే నిర్ణయంలో ఉన్నాం. దాన్ని డబుల్ రోడ్ చేయాలని, అలాగే కొత్తగా ఏదైతే పేపర్ మిల్ దగ్గర నుంచి గ్యామన్ బ్రిడ్జి దాకా కూడా రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం త్వరలో మొదలవుతుంది. ఇప్పుడే సోదరులు చెప్పిన ఒక రోడ్డు ఏదైతే ఉందో హైవే నుంచి డౌన్ స్ట్రీమ్ కాతేరు వైపు వచ్చే రోడ్డు కూడా ఒకటి చూపించారు. దాన్ని కూడా కంప్లీట్ చేసి ఏదైతే టన్నెల్ ఇరుగ్గా ఉందో ఆ టన్నెల్ దగ్గర ఇబ్బంది లేకుండా చేయడం కోసం కార్యక్రమం తీసుకుంటాం. 450 కోట్ల రూపాయలతో కేంద్రం నేషనల్ రివర్ కన్జర్వెన్సీ కింద శాంక్షన్ చేయమని అడుగుతూ ఉన్నాం. అది కూడా వస్తే అసలు గోదావరిలోకి నగర ప్రాంతంలో మురుగు జరగకుండా చేసేదానికి, శుద్ధి చేసి కిందకు పంపించేదానికి అవకాశం వస్తుంది. ఆ వైపు దృష్టి సారిస్తాం. ఒక బైపాస్ రోడ్ నిర్మాణం కూడా టేకప్ చేయాలి. ఇవాళ పుష్కరాలకి నగరానికి వచ్చే కోట్లాది మందికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అనుసంధాన రోడ్డు ఇవాళ తొర్రేడు నుంచి మధురపూడి మీదుగా గాడాల, నిడిగట్ల ఆ ప్రాంతానికి వెళ్ళి ఇవాళ దివాన్ చెరువు, శ్రీరాంపురం, పుణ్యక్షేత్రం, నామవరం మీదుగా వెళ్ళి చైతన్య నగర్ దగ్గర హైవే కలిసేలాగా ఒక బైపాస్ రోడ్డు కూడా నిర్మాణం తలపెట్టాం. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి ఆయన సహకారంతో కూడా గడ్కరీ గారి సహకారం తీసుకుని 33 కిలోమీటర్లు వస్తుంది. అది చేస్తే ఒక అవుటర్ రింగ్ రోడ్డు, సెమీ అవుటర్ రింగ్ రోడ్డు ఎత్తడానికి అవకాశం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారిస్తున్నాం. అందువల్ల అభివృద్ధిలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ సహకారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, మోడీ గారి సహకారంతో, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసిన కృషి వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. సంక్షేమానికి సంబంధించి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నాం. పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం. ఆల్రెడీ రేపు 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ ఇవాళ డబ్బు రిలీజ్ అయిపోయింది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద ఇవాళ 196 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయింది. దానిలో బాగా వెంకటనగరం, కాతేరు, పంతమూరు, తొర్రేడు ఈ ప్రాంతానికి కూడా ఇంటింటికి ఉచిత కుళాయి చేసే కార్యక్రమం అవుతుంది. స్కీమ్ మొదలైంది. 1 సంవత్సరం పడుతుంది. ఈ కనుక కంప్లీట్ అయ్యి గోదావరి నీరు బోర్ల మీద ఆధారపడకుండా ఇంటింటికి గోదావరి నీరు ఇవ్వాలనే లక్ష్యంలో ఈ కార్యక్రమం అవుతుంది. శుద్ధి చేసిన నీరు ధవళేశ్వరం ఇంటేక్ పాయింట్ దగ్గర తీసుకొని బొమ్మూరులో ఫిల్టరేషన్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి అంతా సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ అనేక రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది. శివారు ప్రాంతాలు కూడా రోడ్లు వేస్తున్నాం. ఇవాళ వెంకటనగరంలో కూడా ఇవాళ చాలా భారీగా కార్యక్రమాలు మనం చేరుకొచ్చాం. ఎప్పటి నుంచో కోరికలు ఇవాళ సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ ఇవాళ మెయిన్ డ్రైన్ కూడా దాదాపుగా 1,20,00,000 రూపాయలతో మెయిన్ డ్రైన్ కూడా చేస్తున్నాం 2 పక్కల. దాన్ని కూడా ఎప్పుడైతే చేసామో ఈ మురుగునీరు పారుదల వ్యవస్థ మెరుగుపడుతుంది. కొంతమూరులో 12 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నాం. అది కూడా పెండింగ్లో ఉన్నాయి. కొన్ని వర్క్లు రాబోయే 1 వీక్లో కంప్లీట్ చేసి
ఈ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసే లక్ష్యంలో ఒక కార్యక్రమం తీసుకున్నాం. కొంతమూరులో కూడా మెయిన్ డ్రైన్లు 2-3 డ్రైన్లు పెద్ద డ్రైన్లు ఉన్నాయి. ఒక 6 కోట్ల రూపాయలు దాన్ని వెచ్చిస్తున్నాం. అభివృద్ధిలోనే ఇవాళ కడియం మండలంలో కావచ్చు, రూరల్ మండలంలో కానీ భారీ ఎత్తున కార్యక్రమం నడుస్తుంది. దేనాడు లేని కార్యక్రమం నడుస్తున్నాయి. రాజమండ్రి నగర పరిధిలో కూడా వార్డులో కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా సరి చేయాల్సిన అవసరం ఉంది. ఒక భారీ ప్రాజెక్ట్ టేకప్ చేసి గోదావరి కాలుష్యాన్ని తగ్గించే యత్నంలో మేము కార్యక్రమం తీసుకున్నాం. ఏదైతే గోదావరిలో రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదని లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న వైసీపీ నాయకులను అక్రమ కేసులతో అరెస్టులు చేస్తున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ భరత్ మండిపడ్డారు. స్థానిక రియాల్పురం వైసీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ బాధిత ప్రజలు, రాజధాని రైతుల సమస్యలపై పోరాడుతున్న పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో చట్టాలు, న్యాయ సూత్రాలు రెడ్ బుక్ మాటన పోలీస్ రాజ్యాంగం నడుస్తోందని, విజయవాడలో పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ నిదర్శనమని అన్నారు. అదే సీఐ వేధింపులతో ఎంఆర్పీఎస్ నాయకుడు కుమారుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడం శాంతి భద్రతల వైఫల్యం అన్నారు. ప్రెస్లో చెప్పిస్తారా, లేకపోతే ట్విట్టర్లో ట్వీట్ చేయిస్తారా? మేము రెడ్ బుక్ ఫాలో అవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ బుక్ని ఫాలో అవుతున్నామనే అంశాన్ని మీరు ఇమ్మీడియట్గా మీ అబ్బాయి అయిన నారా లోకేష్ గారితో చెప్పించాల్సిన బాధ్యత యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్గా మీకు బాధ్యత ఉంది. మీ అబ్బాయిని సక్రమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రిగా మీ క్యాబినెట్లో ఉన్న మీ అబ్బాయిని రెడ్ బుక్ కాదు, మేము ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ని ఫాలో అవుతాము, ఇండియన్ పీనల్ కోడ్ని ఫాలో అవుతాము, బిఎన్ఎస్ సెక్షన్స్ని ఫాలో అవుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఏంటండి అసలు ఇది మీరు చేసేది కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడుగుతా ఉన్నా. ఇది కాక నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ ఏదైతే అమరావతి ప్రాంతంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా, అక్రమంగా ప్రజల దగ్గర నుంచి మాజీ ఎంపీ మార్కాని భారత్పై వైసీపీ నాయకుడు మాజీ అనుచరుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను భారత్ రోడ్డున పడేశారని విమర్శించారు. సమావేశంలో రామశర్మ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి 1400 ఏడియోలు 3 ఏళ్ళు సరిపోతాయి, 3 ఇయర్స్ ఇది సరిపోతాయి. నీ వెనకాల తిరిగేవాడు నీకు చేత కాదు రాజకీయం అని చెప్తే తప్పుకోవయా రాజకీయం నుంచి. నువ్వు కార్యకర్తలు న్యాయం చేయవు, ఎంతసేపు డబ్బు 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 డబ్బుతోటే ఇక నువ్వు జీవితం. నువ్వు ఎలా వచ్చావంటే రాజకీయాల్లోకి గోల్డెన్ స్పూన్లోకి వచ్చావు. నువ్వే తాతలు సంపాదించి మీ నాన్న సంపాదించిన దాంతో వచ్చావు. నీకు తెలియదు, ప్రజా సమస్యలు పట్టవు. ఎంతసేపు క్యాట్ వాకింగ్లు అవన్నీ వీడియోలు, నేను ఎలా మాట్లాడేసాను, 1 గంట మాట్లాడేసానా, అందులో అదిరిపోయిందా? ఇయే రాజకీయాలు. కార్యకర్తలు ఎప్పుడైనా చూసావా? ఏమండి, అతనికి పేపర్ యాడ్ వస్తే సాక్షిలో జగన్ గారు వస్తున్నారంటే ఆ డబ్బులన్నీ మా యూనియన్ చందా నుంచి వెళ్ళిపోయి మొత్తం జీరో చేసాడు, -0. మీటింగ్లు చూసేవారుగా ఈ గుర్రాలు ఊరేగింపులు ఎలా చేసేవాళ్ళు మీటింగ్లు, పేపర్ మిల్ల మలయాళంలో మీటింగ్లు జరిగినాయా? ఇప్పుడు నా మిత్రులను కూడా ఇతని వల్ల శత్రువులు చేసుకున్నాను. వేళ అందరూ కూడా సడన్గా ఒక 6 నెలల తర్వాత తెలిసిన శరంతో అన్న, ఏరా బాబు నువ్వు వీడికి ఇన్ని శత్రువులు ఉన్నాయంటే నేను రాబోతును కదా, ఇతని వల్ల లేట్ అయిపోయింది, లేకపోతే 10 రోజుల్లో వెళ్ళిపోతురు వాళ్ళు. ఇతను తొక్కు పెట్టేశారు నారదీద్దామని. అయితే నన్ను అడిగారు, అన్నా నువ్వు ఇలా పిలుస్తావని డెడికేటెడ్గా ఉంటావు నువ్వు, మేము చాలాసార్లు అడిగామా కదా రాజా గారు కానీ గణేష్ గారు కానీ, నువ్వు రావేమో అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు గణేష్ గారు. కానీ మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు, ఓ 15 ఏళ్ళు నాకు చెప్పి ఫస్ట్ నుంచి అడిగేవాడు, వచ్చిన వెంటనే చెప్పి రారా అంటారు. బాబు నా క్యారెక్టర్ ఎప్పుడు కూడా నేను పార్టీని నమ్ముకున్నానంటే అందులోనే ఉంటాను, ఎటువంటి పరిస్థితులు మారేది లేదు. ఇది కూడా నగ్గాక వచ్చేమన్నాడు.
ఒరే అక్కడ అన్యాయం జరిగిపోతుంది, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో, నేను నీకు అన్యాయం చేసినోడిని అవుతాను, నీకు తెలియదు వాడి గురించి, ఏం తెలియదైనా ఏం చేసినా నేను పార్టీకి ఒక నిబద్ధతో పనిచేస్తాను అనుకున్నాక అది ప్రాణం పోయినా కానీ ఆ సాక్రిఫైస్ కనపడుతుంది కదా మీకు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. పీఆర్సీ కమిషన్ నియామకం, ఆర్ఐ అమలు, డిఏ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పీఆర్సీ కమిషన్ ను నియమించలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి అమలు చేస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజేఎస్ అమరావతి పక్షాన నమస్సమాంజలు తెలియజేస్తూ, గత ప్రభుత్వ హయాంలో సుమారుగా 30,000 కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బకాయిలు చెల్లిస్తారని, ఎప్పటికప్పుడు డిఏలు చెల్లిస్తారని, మంచి పిఆర్సీ ఇస్తారని, పిఆర్సీ ఆలస్యమైతే ఈలోపు ఐఆర్ చెల్లిస్తారని, మా సరెండర్ లీవులు వస్తాయని, మా ఎర్రన్ లీవులు వస్తాయని, మా జీతబత్యాలు ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా ఉంటాయని చెప్పని ఎంతో ఆశతో ఉన్నాం. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల పైచిలుకున్నటువంటి బకాయిలు ఎవరికి ఎంతెంత రావాలో కనీసం లెక్కలు కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరికి ఎంతెంత బకాయి పడిందో, ఏ ఉద్యోగికి ఎంత ఇవ్వాలో కనీసం లెక్కలు చెప్పండి, మా పే స్లిప్పులో నమోదు చేయండి అని గత సంవత్సర కాలంగా ప్రభుత్వానికి ఏపీజేఎస్ అమరావతి పక్షాన చెప్తున్నప్పటికీ ఎలాంటి స్పందన ఈరోజు కూడా లేదు. మా గత అప్పులు చెల్లించే సంగతి పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చెల్లించాల్సినటువంటి డిఏలు, ఒక్క డిఏ కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించలేదు. మరి చెల్లించనందువల్ల ఎప్పటికప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ జీతాలు మాత్రం పెరగటం లేదు. ఈరోజు 5 డిఏలు సుమారుగా 10% పైన, 10% పైన, 100కి 10 రూపాయల పైన ఈరోజు ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వైకాపా చేపడుతున్న కుల రాజకీయాలకు నిరసనగా గీత కుల సంఘీయులు సోమవారం లాలా చెరువు సెంటర్ సమీపంలోని మహానేత తోమేటి వెంకటరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఇటీవల 40వ వార్డులో చోటు చేసుకున్న రాజకీయ ఘర్షణను కావాలనే కుల వివాదంగా చిత్రీకరిస్తూ కొందరు ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ ఎంపీ మార్గాని భరతరామ ఆధ్వర్యంలో నిర్వహించిన సెట్టిబలిజ రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన సంఘటనలో పూర్తి వాస్తవాలను చెప్పకుండా ఏకపక్షంగా వివరించి పెద్దలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గీత కులాల సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న ఆదివారం రోజున ఎంపీ గారి సారథ్యంలో ఒక రౌండ్ టేబుల్, మాజీ ఎంపీ సారథ్యంలో ఒక సెట్టిబల్జీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆ సమావేశానికి మౌన కారణం 40వ వార్డులో జరిగిన ఒక గొడవ నిమిత్తం ఆ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అందులో వచ్చిన వ్యక్తులు వారికి పూర్తిగా సారాంశాలు తెలియపరచకుండా మా గౌరవ శాసనసభ్యులు మేము ఒక ప్రెస్ మీట్లో, వాసు గారు పెట్టిన ప్రెస్ మీట్లో అక్కడ జరిగిన విషయాలు తెలియపరచమని అక్కడ ఆ వార్డులో ఉన్న ఒక అబ్బాయిని ప్రెస్కి తెలియపరచమని చెబితే అతను అక్కడ ఉన్న వాస్తవాలు తెలియపరిచారు. వాస్తవాలు తెలియపరుస్తూ దానికి ముందు జరిగిన ఒక గొడవని వైసీపీ వాళ్ళు ఈ గొడవలో ఒక వ్యక్తిని గాయపరిచారు. దాన్ని వక్రీకరించి ఆ కేసులో ఒక పార్టీలో ఒక వ్యక్తి తిరుగుతున్నాడంటే
అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, అన్ని కులాలు, స్నేహితులు ఉంటారు. కేసులో లేని వ్యక్తులను కూడా తీసుకెళ్లి కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టారు. ఆ పర్పస్లో ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద 4 వార్డుల నుంచి పెద్దలందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో వాసు గారు చెప్పి మాట్లాడిన తర్వాత వెంకటేష్ అనే అబ్బాయి 2 విషయాలు చెప్తూ, మీరు ఈ విధంగా గొడవలు పెట్టుకుంటే మీరు ఏ వార్డులో తిరగలరు అని ఒక బాణీలో వెళ్ళాడు అతను. దాన్ని ప్రెస్ ముందు మందలించబోయిన తర్వాత వాసు గారు కొంచెం ఆవేశం తగ్గించుకోవాలని ఆ అబ్బాయికి చెప్పారు. రెండోది ఏంటంటే, ఆ క్లిప్పింగ్ పట్టుకొని గౌరవ చట్టమంది పెద్దలందరికీ ఆ క్లిప్పింగ్ కూడా పెట్టి, ఈ కుర్రాడు ఎలా రమ్మన్నాక రామకృష్ణ అన్న అతను వాటికి వెళ్ళాడని ఒక తప్పుడు విషయం పెడుతున్నారు. కానీ జరిగిన నిజాలు వేరు, ఇందులో వాస్తవాలు వేరు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రులు యువ నాయకులు లోకేష్ గారు, మోడీ గారి సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ సంక్షేమంలోనూ అన్నింటిలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ రకమైన 2 సంవత్సరాల నుంచి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ, అన్ని కులాలని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటే, రాజకీయంగా ఏం చేయలేక ఇవాళ కులాల్లో చిచ్చు పెట్టే పరిస్థితుల్ని తీసుకొచ్చారంటే ఆ సంస్కృతికి లేదు. ఎవరు నమ్మరు కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా అందరూ గమనిస్తున్నారు ఎవరేంటనేది. గత 5 సంవత్సరాలు మీరు చేసిన అనేకమైన కార్యక్రమాలు ప్రజల్లో నచ్చక మీకు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా మీకు బుద్ధి రావట్లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. కాపులకు సంబంధించి మొన్న మీరు ఆయన దగ్గరికి వెళ్ళి కుర్రాడు పరామర్శించడానికి వెళ్ళారు. మీరు అదే కుర్రాడు 22 కేసులతో అతను ఉన్నాడు. 22 కేసులు అంటే మీరు లెక్క ఉండదు. ఎందుకంటే మీ వైసీపీ పార్టీకి 100 కేసులు ఉన్న లెక్క ఉండదు. ఎందుకంటే అందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అందరూ కేసులు పెట్టించుకున్న వాళ్ళే. కాబట్టి 21 కేసులు పక్కన పెట్టారు. 21 కేసుల్లో 21 మంది సంబంధించిన కుటుంబాలు అన్యాయం అయిపోయినప్పుడు మీకు తెలియలేదా కాపుల గురించి? అలాగే మీరు అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపులందరికీ 5% రిజర్వేషన్ ఇస్తే అది కోర్టు ఏదో ఎందుకు అబ్జెక్షన్ చేసింది. మీరు వచ్చిన తర్వాత కాపులకి నేనేం చేయనని చెప్పి కరాఖండిగా ఆ రోజు చెప్పి ఇవాళ కాపుల మీద ప్రేమ వలకపోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అయ్యా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. ఏదైతే మొన్న అమరావతిలో రైతులు మిమ్మల్ని తిరస్కరించారో దానికి కారణం ఏంటో మీ పార్టీ వాళ్ళకి ప్రజలందరికీ తెలుసు. ఆ రైతు కుటుంబాలని, ఆడవాళ్ళని కూర్చోడకుండా ఇంట్లోంచి జుట్లను పట్టుకొని తీసుకొచ్చి చాలా హింస పెట్టిన గతంలో కార్యక్రమాలు మీరు చేశారు. ఇవన్నిటిలో దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని వాళ్ళు ఎలా అలౌ చేస్తారో, ఎలా రాణిస్తారనుకున్నారు. అందులో భాగంగా నేను చేస్తున్నాను. నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టారండి. పీడీ యాక్ట్ ఎంతమంది పెట్టారు రాజమండ్రిలో తెలుసా? 12 మంది పెట్టారు పీడీ యాక్ట్. అందులో 2 మా చెట్టుపల్లి కులస్తులు ఉన్నారు. మరి వాళ్ళు కూడా మీరు చూడాలి కదా. ఈ పీతారామకృష్ణ మీద 13 కేసులని మీరే చెప్తున్నారు. ఈ 13 కేసులు ఉన్న పీతారామకృష్ణకి పీడీ యాక్ట్ పెట్టారంటున్నారు. కరెక్టే. పీడీ యాక్ట్ పెడితే మీరు ఇంత కులాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించి చెట్టుపల్లి సంఘం పీతారామకృష్ణ మీద అన్యాయంగా కేసు పెట్టారంటున్నారు. ఎవరు పెడతారండి కేసులు? ఎవరు పెడతారు? పీడీ యాక్ట్ ఎవరు పెడతారండి? కలెక్టర్ గారు పెడతారు, ఎస్పీ గారు పెడతారు, పైన గవర్నమెంట్ పెడుతుంది. దానికి ఈవీఎం ఎమ్మెల్యే ఆడు ఈడు అని మాట్లాడటం, జనాలందరినీ మీరందరూ కేసులు పెట్టించుకోండి, మేమందరూ కలిపి సెంట్రల్ జైల్లో షటిల్ బ్యాటింగ్ ఆడుకుందాం, మనందరం పెట్టనేయండి, ఎన్ని పెడతారు పెట్టనేయండి అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్టా? రాజమండ్రి సాంప్రదాయంలో అందరూ కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఈ రోజున కులాన్ని ఆపాదించి ఈ పీతారామకృష్ణ మీద అన్యాయంగా కేసు పెట్టారని అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను భర్త గారికి. ఈ రోజున చెట్టుపల్లి మీద ఇంత గొప్పగా చెప్తున్నారు కదా. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆయన కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు, ఆయన వాళ్ళు చొక్కాలు చింపేసుకుని పనిచేసిన వాళ్ళు అందరూ ఈరోజు దాని గురించే ఈనాడు ఇక్కడ సెట్టుబల్జ జాతి పిత అయినటువంటి సెట్టుబల్జ సంఘాన్ని అభివృద్ధి చేసినటువంటి మహానాయకుడైనటువంటి దుమ్మేటి వెంకటరెడ్డి గారి దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే, కొన్ని రాజకీయ పార్టీలు కులాన్ని అడ్డం పెట్టుకొని
రాజకీయంగా గీత కులానికి చెందినటువంటి వారిని బలి చేయడం అనేది మరి నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దాని గురించే ఆ మహానాయకుడికి మరి ఈరోజు పాలాభిషేకం చేసి ఇక్కడ మీకు అందరికీ కూడా మీడియా వారిని పిలిచి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే చాలా దురదృష్టకరం. ఒక రౌడీ షీటర్ని వెనకేసుకుని వచ్చి రౌడీ షీటర్ కోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం అనేది రాజమహేంద్రవరం చరిత్రలోనే మొట్టమొదటిసారి. నిజంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు. ఎందుకంటే పెద్దల్ని తప్పుదారి పట్టించి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మీరు అదే ఒక మంచి కార్యక్రమానికి తీసుకొని చాలామంది జాతి ఔన్నత్యానికి జాతి అభివృద్ధి కోసం లేదా జాతిలో ఎంతోమంది చదువుకోలేనటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం చేయండి. లేదా మీ వెనకాల తిరిగినటువంటి కడల వెంకటేశ్వరరావు లాంటి ఎంతోమంది నాయకులు మిమ్మల్ని నమ్ముకుని నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఈ రోజున వీధిని పడినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసం మీరు రౌండ్ టేబుల్ పెట్టించండి. అలాగే మా సోదరుడు అడిగినట్టుగా మరి గతంలో కూడా ఇదే పీతారామకృష్ణ మీద మరి ఆనాడు దాడులు జరిగినప్పుడు మీ పార్టీలో మీరు ఏం చేశారు? ఆనాడు మీరు ప్రశ్నించలేదు. అలాగే అనేక మంది మీద ఇక్కడ జరిగినప్పుడు మొన్న 3 సంవత్సరాల క్రితం అమర్నాథ్ గౌడ్ మీద జరిగినప్పుడు మీరు అధికారంలో ఉంటుండగా మీరు ఆనాడు ఎందుకు నోరు మెదపలేదని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దయచేసి ఇటువంటి కుల సంస్కృతిని తీసుకురాకండి. మరి కొంతమంది అయితే మాట్లాడారు వైసీపీ కార్యకర్తల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, చిన్న విషయం, నా వార్డులో జరిగినటువంటి విషయం. ఇప్పుడు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉన్నాయో మీ వైసీపీకి సంబంధించిన జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన వహించగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులు ఎద్దుల నాగలతో పొలంలోని ఏరువాక పౌర్ణమి సంప్రదాయాన్ని ప్రారంభించారు. తర్వాత రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి యొక్క శుభారంభంతో మనకు తొలకరి సీజన్ ప్రారంభమైంది. తొందరలోనే ఒక 10-15 రోజుల్లో సమృద్ధిగా మనకు నీరు వచ్చేటటువంటి పరిస్థితి కూడా అన్ని రెడీ అయి ఉన్నాయి. దానికి కూడా తొందరలోనే మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. అయితే మేము ఎన్నో నడిచి వచ్చేటప్పుడు కలెక్టర్ గారు కానీ జేడీ అగ్రికల్చర్ గారు కానీ ఒక చక్కని ఆలోచన చెప్పారు. మీ భూములు చూస్తుంటే చాలా సారవంతమైనటువంటి భూముల్లో ఉన్నాయి. వీటిని వరి నుంచి మార్చి పామాయిల్ కానీ వేసుకుని మీకు సమృద్ధమైనటువంటి నీరు వస్తుంది కాబట్టి పామాయిల్ గా మార్చుకోగలిగినట్టయితే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. రెండోది, మనం ఇవాళ ఎవరి బారిన బట్టి నష్టపోతున్నామో వాటి బారి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. విపరీతమైన కూతురు సార్ ఇక్కడ. దాన్నేమో ఏమీ చేయలేం, ఎందుకంటే పాపం కర్మం ఇది. నిన్న ఇవాళ పొద్దుటే మా గుడి దగ్గర మనిషిని భక్తుల్ని కూతు కరిసేసింది. అది ఉత్త అలా చూస్తానే మనం తొడట్టుకుని కరిసేసింది. వాడు చీయలేదు, చాలలేదు. మొన్న ఒకరిని కరిసేసింది. అయినా సరే అట్లా ఏమీ చేయడానికి లేదు. ఇటు వ్యవసాయాన్ని కోల్పోతున్నాం. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి అక్రమ ఫీజుల దోపిడీని అరికట్టాలని డీఈఓ ఆఫీస్ నందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా విభాగ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలలో ఏ విధంగా నడుపుతున్నారని వారు ప్రశ్నించారు. అదేవిధంగా యూనిఫామ్, బుక్స్ పేరుతో అక్రమంగా తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తూ తీవ్ర ఒత్తిడికి దారితీస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో నోటీస్ బోర్డులో ఫీజుల వివరాలు, అధ్యాపకుల వివరాలు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఏ పాఠశాలలో కూడా కనీసం నియమ నిబంధనలు పాటించకుండా ఉన్నాయి. అలాంటి వాటిపై ఎందుకు అనుమతులు ఇస్తున్నారని ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లలిత్, వర్కింగ్ కమిటీ మెంబర్ వినయ్, నగర్ కార్యదర్శి రామ్, పృథ్వీ, శ్యామ్, సత్య, సతీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక డీఈఓ కార్యాలయం నందు ఏబీవీపీ ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి పాఠశాలలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారం ఏ విధమైన నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు కామన్గా ఉన్నటువంటి తల్లి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల నుంచి కొన్ని వేల లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఏబీపీ ధర్నా చేయడం జరుగుతుంది. పాఠశాలలో కనీసము
నియమ నిబంధనలు పాటించిన పాఠశాల మరియు ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని ఈరోజు ఏబీవీపీ రాజమండ్రి వేదిక మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బుక్స్ పేరుతో యూనిఫామ్ పేరుతో కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మీకు కావాల్సిన బ్రాండ్ మొత్తాన్ని మీ బుక్స్పై పెడుతున్నారు. దానికి పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో డీఓ కార్యాలయం నుంచి వచ్చిందా లేదంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీకు పర్మిషన్ ఇచ్చారా అని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక ఫీజు నియంత్రణ చట్టం లేకపోవడం కారణంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి ఫీజు నిర్ణయించాలన్నది అయోమయ స్థితిలో ఈరోజు విద్యార్థులందరూ పాఠశాలలోనే ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రతి ఒక్క పాఠశాలలో ఫీజు నియంత్రణకు సంబంధించి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఎల్కేజీకి ఎంత, 1 to 10th ఎంత ఫీజు అన్నది కూడా ఒక నోటీస్ రూపంలో వాళ్ళ విద్యార్థులు ఏంటనే విషయాలు మొత్తం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఏ స్కూల్లో ఎంతవరకు పెడుతున్నారో ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఏ పాఠశాలకు వెళ్ళి మీరు తనిఖీలు చేశారు? అనుమతి లేని పాఠశాలలు ఈరోజు అనేకమైనటువంటి ఒక రాజమండ్రి నగరంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఎటువంటి పాఠశాల మీరు రద్దు చేయగలిగారు? ఎటువంటి పాఠశాల అనుమతి లేకుండా మీరు ఉన్నారని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు పెంచాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో బస్సు సౌకర్యం పేద విద్యార్థులు కల్పించిన కారణంగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పెరిగే విధానం ఉంటుందని ఈరోజు ఏబీవీపీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డీఈఓ కార్యాలయం ఏబీపీ ధర్నా నిర్వహించింది. ఎప్పటికైనా డీఈఓ గారు ఎప్పటికైనా స్పందించి ఈ యొక్క విద్యారంగ సమస్యలు ఉన్నటువంటి విద్యాశాఖలో నెలకొన్నటువంటి ఈ యొక్క సమస్యలపై ఈ యొక్క బుక్స్ మరియు యూనిఫామ్తో జరుగుతున్న అక్రమ దోపిడీలను ఏదైతే జరుగుతున్నటువంటి అమానుకంగా ఈరోజు పేరెంట్స్ దగ్గర నుంచి అక్రమంగా దోచుకుంటున్నటువంటి ఈఎంఐ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ మొత్తాన్ని రద్దు చేసి అనుమతులు లేని పాఠశాలపై అనుమతులు రద్దు చేసి ఈ యొక్క నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలనిగా ఏబీవీపీ రోజు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఏబీవీపీ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బంద్కు పిలుపునిస్తామని ఈరోజు తెలియజేస్తా ఉంది. సత్యసాయి, విభాగ్ కన్నర్, రాజమండ్రి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజ్ కు ప్రాణహాని ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని కోరారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు పలు అనుమానాలకు తావిస్తోందని, రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన అంశాలు ప్రస్తావించలేదని ఆయన అన్నారు. ముఖ్యంగా లాకప్ డిఎస్ఆర్, సెంట్రీ బుక్, సర్వేలైన్స్ బుక్, వారెంట్ అమలు వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ లో అనాథ శవాల నిర్వహణ తదితర అంశాలపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. లేడు ప్రతి దాని మీద ఒక పోలీసులతో వేధింపులకు గురి చేయడం, రాజకీయ నాయకులతో వేధింపులకు గురి చేయడం, కుటుంబాలు ఆర్తనాదాలు పెడుతున్నాయి. ఓ బిడ్డ కళ్ళ ముందు చనిపోతుంటే ప్రశ్నించలేనటువంటి మానసిక వైకల్యంతో ఈరోజు ప్రతి కుటుంబం కూడా నిర్వీర్యంగా నిర్జీవంగా ఉంటూ ఎందుకు చేతకానటువంటి వాళ్ళగా ఇళ్లలో ఏడుస్తున్నారు. చట్టం కాపాడుతుందని లేదు, న్యాయం రక్షిస్తుందని లేదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈ సమాజం ఉంటే రేపు పొద్దున ఈ సమాజంలో పౌరుల బ్రతుకులు ఏంటన్నది ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఈ లాకప్ డెత్ ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి లాకప్ డెత్లో అసలు డెప్త్కి వెళ్ళి ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు దీని మీద జరిగినటువంటి లోతుగా పరిశీలించడానికి సిట్టు స్థాయి సరిపోదు. సిబిఐ సంస్థతో ఇది దర్యాప్తు జరిపించాలి. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మేము గవర్నమెంట్కి ఒక అల్టిమేటం కూడా ప్రకటిస్తాం. 7 కమిటీతో 7 అడ్వకేట్స్కి సంబంధించి ఒక టీంని అపాయింట్ చేయండి. మేము ఒక బెస్ట్ నివేదికని ప్రభుత్వానికి ఈ మొత్తం సిట్ కన్నా ఒక అద్భుతమైనటువంటి మెటీరియల్ ఫ్యాక్ట్స్ని మేము ప్రభుత్వానికి నివేదికను సమర్పించగలం. మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అజ్ఞాతంలో మనుషులు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారో తెలుస్తలేదు. తూర్పుగోదావరి జిల్లాలో లాకప్ డెత్ జరిగింది. దాని మీద ఎవరికి బాధ్యత లేదా? న్యాయస్థానంలో కూడా అతను పరారీలో ఉన్నాడని చూపిస్తున్నారు. మేము బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుష్కరాల నాటికి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ అమలుపై లోకేష్ ను చంద్రబాబు మందలించాలి. మీడియా సమావేశంలో వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ భారత్. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రాజమండ్రి కలెక్టరేట్ వద్ద రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆందోళన.
ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.